హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను. ఇంకా రేపు సండే కదా, మీరేమైనా ప్లాన్లో ఉన్నారా? ఒకవేళ ప్లాన్ ఏమి లేకపోతే ఇలా ట్రై చేసేయండి. అదేనండి, మీ అందరికి తెలిసిందే, కోడికూర చిల్లుగారి. మనం గారెలకి పప్పు నానబోసుకున్నప్పుడు 3 గంటలు 4 గంటల కన్నా ఎక్కువ నానకూడదండి. ఎక్కువ నానిపోయినాయి అనుకోండి చాలా గట్టిగా వస్తాయి. తక్కువ సేపు నానబెట్టుకున్నాం అనుకోండి చాలా మెత్తగా మృదువుగా చాలా బాగుంటాయి గారెలు. నేనైతే 4 గంటల కన్నా ఎక్కువ నానబెట్టను. అప్పుడు మిక్సీలో వేసినా గ్రైండర్లో వేసినట్లే చాలా బాగా అయితే వస్తాయి. ఇంకా నేను గారెలు వేసినప్పుడైతే ఇలా లైట్గా కలర్లో ఉన్నప్పుడు ఒకసారి తీసేస్తానండి. తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ రెండోసారి ట్రిప్లో వేసుకుంటాను. అలా వేసుకోవటం వల్ల గారెలు చాలా బాగుంటాయి. హోటల్స్లో పెళ్ళిళ్ళలో వేసినప్పుడు ఎలా అయితే వస్తాయో అలా అయితే వస్తాయండి. ఇలా రెండోసారి కూడా మనం నూనెలో వేసి తీయటం వల్ల చాలా బాగుంటాయి. లోపల కూడా చాలా చక్కగా ఉడుకుతుంది గారె అనేది. చూడండి, ఇవి నేను రెండోసారి వేసి తీసాను. ఎంత మంచి కలర్ అయితే వచ్చినాయో. చాలా బాగుంటాయండి ఇలా రెండోసారి వేయటం వల్ల. ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. ఇంకా ఇంతకుముందు తీసిన గారెలు కూడా దీంట్లో వేస్తున్నాను. చూడండి, మంచి కలర్ అయితే వస్తాయండి. ఈ కలర్లో తీసేసిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ రెండో ట్రిప్లో వేసామనుకోండి 10 నిమిషాల్లో చక్కగా గారె అనేది మనకి మంచి కలర్లో వచ్చి లోపల కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇంకా గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా చికెన్ కర్రీతోటి కాంబినేషన్ అదిరిపోతుంది కదా. ఇంకా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చాలా చూడండి ఎంత మెత్తగా వచ్చినాయి గారెలు. ఎక్కువసేపు నానపెట్టకుండా ఉంటే చాలా మెత్తగా వస్తాయండి. కూర కూడా అదిరిపోయింది, చికెన్ కూర. ఇంకా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా గారెలు అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలా అయితే ఈ కాంబినేషన్తో అయిపోయింది. ఇంకొక కాంబినేషను గారెలు అనగానే పెరుగు గారెలు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని గారెలు అయితే నేను ఇలా పెరుగులో చక్కగా నానబెట్టుకుంటున్నాను. ఇవి కూడా ఒక 5-6 గంటలు నానిన తర్వాత తింటే చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి. ఇలా పెరుగు గారెలు కూడా చక్కగా కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని దాన్ని తాలింపు పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా పెరుగులో నానబెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి. 5-6 గంటల తర్వాత తీసి చూస్తే చక్కగా నానిపోయి ఇదిగో ఇలా అయితే ఉన్నాయండి పెరుగు గారె. చక్కగా నానిపోయినాయండి పెరుగులో. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. మీలో ఎంతమందికి పెరుగు గారె అంటే ఇష్టం, చికెన్ గారె అంటే ఇష్టము తప్పకుండా కామెంట్ అయితే చేయండి. గారెలు మాత్రం చాలా చక్కగా నానిపోయినాయండి. రేపు సండే రోజు ఇలా ఒకసారి ప్లాన్ చేసుకొని చూడండి, అదిరిపోతుంది కాంబినేషన్ అనేది. ఒక 5-6 గంటలు నానిన తర్వాత ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా చక్కగా నానిపోయిందండి. చాలా టేస్ట్ కూడా అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.